నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రఘురామకృష్ణంరాజు అప్పుడే మొదలు పెట్టారా? అసమ్మతి రాజకీయాలకు బీజం వేస్తున్నారా? స్వపక్షంలో విపక్షాలను ప్రారంభించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. రఘురామ మంచి మెజార్టీతో గెలిచారు. మంత్రి పదవి ఆశించారు, కానీ ఎందుకో చంద్రబాబు కేటాయించలేదు. ముందుగా శాసనసభ స్పీకర్ పదవి కేటాయిస్తారని ప్రచారం జరిగింది, కానీ అనూహ్యంగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి దక్కింది సభాపతి పదవి. దీంతో సాధారణ ఎమ్మెల్యేగానే రఘురామకృష్ణంరాజు కొనసాగాల్సి వస్తుంది. అయితే ఇటీవల యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు రఘురామ. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో టీడీపీలో సైతం రఘురామ మొదలు పెట్టేశారా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక తాజాగా యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు రఘురామకృష్ణంరాజు. చంద్రబాబు సర్కార్లో మంత్రి పదవి దక్కకపోవడంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మంత్రి పదవి అన్ని కులాలకు ఇవ్వలేరు చంద్రబాబు. భయపడే కులాలు కొన్ని ఉంటాయి, నచ్చని కులాలు కూడా ఉండొచ్చు. భయపడే కులాలకు ఎక్కువ పదవులు ఇచ్చి నచ్చని కులాలను పక్కన పెట్టొచ్చు అని కామెంట్స్ చేశారు. బ్రాహ్మణ కులం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేదని, క్షత్రియ కులంలో 6-7 ఎమ్మెల్యేలుగా గెలిచిన మంత్రి పదవి ఇవ్వలేదని రఘురామ గుర్తు చేశారు. ఇక రఘురామకృష్ణంరాజు చేసిన కామెంట్స్ పై ఇప్పుడు టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆయన ఎక్కడ ఉన్నా వైఖరి మారదని విమర్శలు చేస్తున్నారు. అయితే వైసీపీ మాదిరిగా ఇక్కడ చేస్తామంటే కుదిరే పని కాదు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇంకోవైపు ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామి. అందుకే వైసీపీ మాదిరిగా రఘురామకృష్ణంరాజు తోక జాడిస్తానంటే కుదిరే పని కాదు. అంతవరకు ఛాన్స్ ఎవరు కూడా చంద్రబాబు. అయితే రఘురామ విషయంలో టీడీపీ శ్రేణులు సైతం కొంచెం ఆగ్రహంతో ఉన్నాయి. ఏ పార్టీ పట్టించుకోని క్రమంలో చంద్రబాబు పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అదే విషయాన్ని గుర్తు చేసుకుని నడుచుకోవాలని సూచిస్తున్నారు టీడీపీ శ్రేణులు. మరి రఘురామకృష్ణంరాజు ఎంతవరకు కుదురుగా ఉంటారో చూడాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.